దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:6. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయుడు. దేవుడి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనకు ముందు ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ భయము ఉండదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ముందుగా ఉన్నంత వరకు కూడా అనేక అద్భుతాలు దేవుడు చేశారు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు. శత్రువులు వెనకాల తరుముతూ ఉంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశారు. దేవుని ముందు పెట్టుకుంటే అన్నీ విజయాలే, అన్నీ మేళ్ళే. దేవుని ముందు పెట్టుకోకుండా మనం వెనక పెట్టుకోకూడదు. నీకు ముందు నడిచేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. చాలాసార్లు మనమే ఆయన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఆయనతో స్నేహాన్ని చేయలేం, ప్రార్థించలేక అనేక విధాలుగా వెనకబడిపోతూ ఉంటారు. భక్తిలో నేర్చుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు, ఇదిగో నేను నీకు ముందు నడుస్తాను, నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. మరి దేవుని నువ్వు ముందు పెట్టుకుంటున్నావా? యెహోవా నా కాపరి అని. కాపరి ఎప్పుడు కూడా ముందు ఉండాలి. కాపరి ముందుంటే వెనకాల ఉన్నటువంటి మంద క్షేమంగా ఉంటుంది. అలాగే కాపరిగా నీ ప్రభు నీకు తోడుగున్నారు కాబట్టి ప్రతి విషయంలో అపవాది మీద విజయం ఇచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని కొరకు సిద్ధంగా ఉన్నావా? ఆయన నిన్ను విడువరు, ఎడబారు. ఎంత గొప్ప ప్రేమగల దేవుడు. అందుకే మనందరం కూడా ప్రేమగల దేవునికి లోపడదాం. రాకడ దగ్గర అవుతుంది, సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో మా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, నేను నీకు తోడుగా ఉంటానంటున్నావు. నీవు తోడుంటే ఏ శత్రువు ఏమీ చేయలేడు ప్రభువా. శత్రువుని కాల్చండి తండ్రి. ఆయన మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రపంచాన్ని కాపాడండి. అలాగే ప్రభువా, మీ దాసురాలను కాపాడండి. ఈ వాగ్దానాలను ఆయన ఎంతమంది అయితే నమ్మి నీకు భయభక్తులు కలిగి ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. శత్రుపై జయమిచ్చి మహిమ పొందు. శక్తి గలేసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.